గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం 28 జూలై 2024 నుండి 3 ఆగస్టు 2024 వరకు వర్తిస్తాయి. వృషభ రాశిలో కుజుడు గురువు, కర్కాటక రాశిలో రవి శుక్రుడు, సింహరాశిలో బుధుడు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో శని, మీన రాశిలో రాహువు. శనేశ్వరుడు వక్రిచున్నారు. గోచార రీత్యా మనం చూసుకున్నట్లయితే ప్రకృతి బీభత్సాలు అధికంగా ఉంటాయి. జలతత్వ రాశి అయిన కర్కాటక రాశిలో రవిశుక్రుల కలయిక ఈ పర్వత ప్రాంతాలలో విచిత్రమైనటువంటి మార్పులకి కారణమవుతుంది. పిడుగులు, వర్షపాటు అధికంగా ఉంటుంది. ఈ పిడుగులు కూడా చాలా భయంకరమైనటువంటి శబ్దానితో కూడి ఉంటాయి. చిన్న చిన్నగా ఏదో వానొచ్చే ముందు ఈ రకమైనటువంటి మార్పులు సహజమే. కానీ ఈ వాన మాత్రం మనకు ఆహ్లాదకరంగా కానీ ఆనందాన్ని కానీ ఏమీ మిగల్చదు. వానొస్తోందంటే ఒక రకమైనటువంటి భయపడాల్సినటువంటి పరిస్థితిగా మారుతుంది. అదేవిధంగా ఆ యొక్క పరిస్థితుల్లో కూడా ఆ ఆనందాన్ని అనుభవించలేనటువంటి విధంగా అంత బీభత్సంగా ఉంటుంది. ఈ రకమైనటువంటి మార్పులకి కారణం అవుతుంది. ప్రకృతి బీభత్సాలు అధికంగా ఏర్పడతాయి. వర్షాభావ పరిస్థితులు విపరీతంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో అతివృష్టి, మరికొన్ని ప్రాంతాలలో అనావృష్టికి కారణం అవుతుంది. మనం ఈ సంవత్సరం పంచాంగాల్లో రాసుకున్న విధంగానే ప్రస్తుత పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయి. రైతుకి మనం అందరం అండగా నిలబడాలి. కొన్ని లక్షల కోట్లు పెట్టుకొని కొన్ని పెద్ద కార్యక్రమాలు చేసుకుంటున్నాము. పెద్ద పెద్ద ఇళ్ళు భవంతులు కట్టుకుంటున్నాము. 100 రూపాయలు ఏదైనా కూరగాయ అయితే ఆ రోజు తినటం మానేద్దాము, లేదా ఒక నెలపాటు ఆ కూరగాయ కొనుక్కోవటం మానేద్దాము. ఈ రకమైనటువంటి అలవాటు కానీ ప్రవర్తన కానీ మనకి కానీ రైతన్నకు కానీ అది ఏమాత్రం ప్రయోజనం కాదు. పెద్ద పెద్ద మేడలు కట్టుకుంటున్నాము, అప్పులు తీసుకుంటున్నాము. దానికి మనం ఏ విధంగానూ బాధపడట్లేదు. కానీ ఒక 100 రూపాయలు పెట్టి ఒక కేజీ కూరగాయ కొనుగోలు చేయాలి, అది మనం అందరం ఇంట్లో వండుకొని తినాలి అన్నదానికి ఎందుకు విలవిలలాడుతున్నాం? వాస్తవానికి అంత పెద్ద మేడ అవసరం లేదు. చిన్న ఇంట్లో అయినా మనం ఉండగలుగుతాము, సౌకర్యవంతంగానే ఉంటుంది. కానీ ఎగ్జాగరేట్ చేసుకొని మన లైఫ్ని లగ్జరియస్గా ఉంచాలని అనుకుంటున్నాము. కానీ వాస్తవానికి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే కూరగాయలు కావచ్చు, పండు ఫలాలు కావచ్చు, వీటి మీద పెట్టాల్సినటువంటి ధనం ఏదో ఊరికేనే మట్టి దిబ్బల మీద మాత్రమే మనం పెడుతున్నాము. అవగాహన లోపిస్తోంది. ఈ విషయం గురించి ఇంట్లో వాళ్ళతో చర్చించి మంచి నిర్ణయాలను తీసుకోండి. ఏ రోజైతే కూరగాయల ధరలు పెరిగాయో ఆ రోజునే మనం వాస్తవానికి రైతన్నకు అండగా నిలబడాలి. అలా మనం ఏదైనా సహాయం చేస్తేనే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు బాగుండేది. కొన్ని వేల మందికి ఉపాధిని ఇస్తున్నారు, మన కడుపు నింపుతున్నారు. వాళ్ళ పొట్ట కొట్టే ప్రయత్నం మాత్రం, ఆ ఆలోచనలు మాత్రం మనం దయించి చెయ్యొద్దు. ఇది నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ అండి. అందరూ అర్థం చేసుకోగలుగుతారని భావిస్తున్నాను. రాజకీయాలలో మార్పులు ఏర్పడతాయి. ప్రతిపక్షాలకి అధికార పక్షాలకి విపరీతమైనటువంటి గొడవలు, ఇతర అనవసరమైనటువంటి సంభాషణలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి, ఈ బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి కొన్ని స్కాములు బయటపడే విధంగా ఉంటుంది. భూ సంబంధిత విషయాలు కూడా జరుగుతున్నటువంటి మార్పులు కావచ్చు, లేదా ఇంత క్రితం జరిగినటువంటి మోసాలు కావచ్చు, వెలుగు చూసే అవకాశం ఉంటుంది. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. చేయాలనుకున్న పనులను మీ సాయశక్తులారా ప్రయత్నించి పూర్తి చేయాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అపశృతులు ఎదురైనా మీరు చేయాలనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేసే దిశగానే మీ ఆలోచనలు ఉంటాయి. మానసికంగాను శారీరకంగాను ఒత్తిడికి గురయ్యే విధంగా ప్రతి ఒక్క చిన్న పెద్ద అంశము ఉంటుంది. శుభకార్యాల గురించి కూడా మానసిక ఒత్తిడిని ఎక్కువగా కలిగి ఉంటారు.
చేస్తున్న పనులు అంతంత మాత్రంగా జరుగుతున్నాయి, ఏది ముందుకు వెళ్ళటం లేదు, అక్కడే ఆగిపోయి ఉన్నాయి. ఈ రకమైన పరిస్థితి తరచూ ఇబ్బందికరమైన వాతావరణానికి కారణంగా మారుతుంది. ఉద్యోగాలలో చేస్తున్న పనులలో డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఆదాయం అంతంతగా ఉంది, మనం ఇంకేదైనా పనులు చేసుకోగలిగితే బాగుంటుంది, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దాము అన్న దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వాహన సంబంధమైన విషయాలు అనుకూలంగా మారతాయి. శుభకార్యాల నిమిత్తం దూర ప్రయాణాలు చేయవలసిందిగా పరిస్థితులు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి డేట్లు ఖరారు చేసుకోగలుగుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఏకాంతంగా కుటుంబంతో కాలక్షేపం చెయ్యాలి, కాలాన్ని గడపాలి అన్న విధంగా ఆలోచనలు ముడిపడతాయి. సన్నిహితుల సలహాల మేరకు కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి అండదండలు లభిస్తాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మార్పులు తరచుగా ఏర్పడటం, ఏ ఆలోచనలు దృఢమైన నిర్ణయము తీసుకోలేని పరిస్థితులకు కారణమవుతుంది. ప్రతి ఒక్క విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించగలుగుతారు. మీదైన శైలిలో నిర్ణయాలు తీసుకొని వస్తున్నటువంటి సమస్యలకి మంచి ఆలోచనలు, నిర్ణయాలను తీసుకోగలుగుతారు. నష్టం వాటిల్లకుండా మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా పరిణమిస్తాయి. వ్యాపారాలలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టకూడదన్న ఆలోచనలు మీ కలిసొస్తాయి. ఈ యొక్క భాగస్వామ్య వ్యవహారాలలో విసిగి వేసారిపోతారు. అవతల వాళ్ళ మాటలు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, మీకేమాత్రం నచ్చదు. వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి అంశాల పట్ల మిమ్మల్ని అవమానిస్తున్నారు, ఆ రకమైనటువంటి ప్రవర్తన ఉందని చర్యలు తీసుకోవాలన్న విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి. పెద్దల సమక్షంలో కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆర్థిక విషయ వ్యవహారాలలో గోప్యత చాలా అవసరము. 1-2 సార్లు ఆలోచించి గాని ఏ విషయాన్ని ఎవరికీ తెలియపరచొద్దు. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పావలా నష్టపోయినప్పటికీ రూపాయి దక్కిందిలే అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. ఎప్పటి నుంచో డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళు, ఇదిగో అదుగో అంటున్నటువంటి విషయాలలో ఉన్నవాళ్ళు పెద్దల సమక్షంలో ఉండి మంచి నిర్ణయం తీసుకోగలిగితే మీకు రావాల్సినటువంటి ధనం అత్యంత తొందరలో రాగలుగుతుంది. ఈ విషయం గురించి మంచి నిర్ణయం తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యలను అభ్యసించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. వృత్తిలో ఉన్నవారికైనా వ్యాపారంలో ఉన్నవారికైనా ఇంకాస్త మెలకువలు నేర్చుకోవాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. చదువుల పట్ల మక్కువను కనబరుస్తారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదవాలన్న విధంగా ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వాహన సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వాహనాన్ని గాని, గృహాన్ని గాని, ప్లాట్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిసొస్తాయి, కార్యరూపం దాలుస్తాయి. నూతన వ్యవహారాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సంపాదించుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు ఉండటం, ఆందోళన చెందటం అనేది సర్వసాధారణంగా మారుతుంది. ప్రతి ఒక్క రోజు ఏదో ఒక కొత్త సమస్య, సాయంత్రానికి అది తీరిస్తే మరుసటి రోజు ఉదయానికి మరొక సమస్య తలెత్తడం, ఇదంతా జీవితంలో ఒక భాగంగా మారిపోతోందన్న విధంగా కాస్త బాధపడ్డప్పటికీ వాస్తవాలని అర్థం చేసుకునే విధంగా ప్రయత్నించగలిగితే బాగుంటుంది. చేయాలనుకున్న పనులలో బయట వాళ్ళ సహాయ సహకారాలు ఎక్కువగా ఆశించడం అనేది తరచుగా పరిణమిస్తుంది. రుణ బాధల నుంచి బయటపడడానికి గాను చేసే పనులు
అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇంట్లో వాళ్ళ పోరు లేదా వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళకున్నటువంటి ఖర్చులు కావచ్చు, మనం ఏర్పాటు చేయవలసినటువంటి వనరులు కావచ్చు, ఇవన్నీ కూడా అధికంగా ఖర్చులు పెరగడము మీ మానసిక అసంతృప్తికి ప్రధానమైనటువంటి కారణంగా మారతాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సంపాదించుకోగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు, ఇంటికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో స్వల్పమైన అపశృతులు చోటు చేసుకోవటము, అసంతృప్తి ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ నిమిత్తం ఎంతగానో శ్రమిస్తున్నప్పటికీ రావాల్సినటువంటి గుర్తింపు కావచ్చు, లేదా పెద్ద ప్రాజెక్టులు కావచ్చు, ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు, కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయన్న విధంగా మీ యొక్క భాగోద్వేగాలు ఉంటాయి. కొంతమందికి ఈ నేపథ్యంలో పై అధికారులకి విన్నవించే ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. చేస్తే చెయ్యండి, ఇక్కడ మాత్రం ఏ పాలిటిక్స్ లేవు, ఈ రకమైనటువంటి బిహేవియర్ మాత్రం మీకు తగదని మీ మీదే రిటర్న్లో కంప్లైంట్లు వచ్చే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము. ఒబేసిటీ, థైరాయిడ్కి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విషయంలో ప్రధానంగా ఈ రకమైనటువంటి మార్పులు ఎందుకు వస్తున్నాయి అన్నది గ్రహించి మెలగగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ రాశిలో గురువు యొక్క సంచారం, పంచమ స్థానంలో కేతువు, లాభస్థానంలో రాహు వలన తీసుకునే ఆహారం కావచ్చు, నిద్ర సమయాలు కావచ్చు, ఇందులో తరచుగా మార్పులు ఏర్పడతాయి. ఈ నిమిత్తం అనారోగ్య సమస్యలు వాటిల్లే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. ప్రత్యేకించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల హైయర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ప్లాన్ బి అనేది ఖచ్చితంగా అవసరమైనటువంటి విషయము. ఒక ఉద్యోగం కోసం మాత్రమే ప్రయత్నం చేయొద్దు, ఇంకొక ఉద్యోగం కోసం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఒకటి చేజారే విధంగా ఉంది, అందుకనే ఇంకొకటి చెయ్యండి అని చెప్తున్నాను. నిరుత్సాహపరచాలన్నదో భయపెట్టాలన్నదో నా యొక్క అభిప్రాయం కాదు. కాకపోతే జాగ్రత్త అనేది ఖచ్చితంగా అవసరం. జాగ్రత్త అంటే అర్థం కావట్లేదమ్మా పిల్లలకి, విడమర్చి చెప్పండి అని కొంతమంది అడుగుతున్నారు. అందుకని ఈ మాట చెప్పడం అనేది జరిగింది. ఆరోగ్య విషయంలో కూడా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. పరీక్ష రోజున వైరల్ ఫీవర్స్ రావడము, అసలు పరీక్ష అటెండ్ కాలేనటువంటి విధంగా నరాలకు సంబంధించినటువంటి బలహీనతలు రావడం జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. భూ వివాదాలు ఉన్నవారు, రుణ బాధలు అధికంగా ఉన్నవారు అంగారక పాశుపత హోమం చేయించుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణము, సర్వరక్ష చూర్ణంతో స్నానం ఆచరించండి. గోమతి చక్రాలతో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి పూజ జరిపించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. మీరు చేయాలనుకున్న పనులు వేరే వారి ద్వారా పనులు పూర్తి కావడం అనేది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. కొన్ని కార్యక్రమాలను ప్రారంభించాలి, కొన్ని ప్రయత్నాలు చేయాలి అన్న ఆలోచనలు ఉన్నప్పటికీ క్లారిటీ మాత్రం ఏమీ ఉండదు. ఇది చెయ్యాలా, లేకపోతే అది చెయ్యాలా, లేకపోతే మరొకటి చెయ్యాలా, ఈ రకమైనటువంటి సందిగ్ధ స్థితితోనే కాలం అంతా కూడా వృధా అయిపోతుంది. ఈ విషయంలో మాత్రం అప్రమత్తంగా వ్యవహరించండి. మన నిర్ణయాలు తీసుకోలేనప్పుడు వేరొకరికి ఈ బాధ్యతను అప్పగించి వాళ్ళు చెప్పినటువంటి సలహాలు సూచనల మేరకు మనం పనులు ప్రారంభించగలిగితే మన పనులు పురోగతిలో ఉంటాయి. రేపు ఆలస్యం అయిపోయింది, మనం ఎదగలేకపోయాము, అవకాశాలు చేజారిపోయాయి అన్న బాధ మిగలకుండా ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. స్నేహితుల ద్వారా విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి కోసం స్నేహితుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి. ఈ వారం స్త్రీలకు
అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సంపాదించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాన్ని పురోగతిలో ఉంచడం కోసం కొన్ని చదువులు చదవాలి, కొన్ని కోర్సులు టేకప్ చేయాలి, కొన్ని అంశాలని మనం నేర్చుకుంటే బాగుంటుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. వ్యక్తిగత పురోగతి దిశలో ఆలోచనలు పయనిస్తాయి. నూతన పరిచయాలు, ప్రముఖులతో పరిచయాలు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను మారతాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో కొన్ని కొత్త అలవాట్లు, కొన్ని కొత్త బరువు బాధ్యతలను స్వీకరించగలుగుతారు. మీకు ఇచ్చినటువంటి బరువు బాధ్యతలను, పనులను మీరు సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. భూ సంబంధిత విషయాలు అనుకూలంగా మారతాయి. అత్యవసర కారణాల నిమిత్తం భూముల్ని అమ్మివేసి డబ్బులు చేతిలో పట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు పరిణమిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన విద్యాభ్యాసాల కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం రాసే ప్రయత్నాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో సతమతం అవుతున్నప్పుడు, వ్యక్తిగత అభివృద్ధి లేక ఉద్యోగంలో యథాతథంగా పరిస్థితులు ఉన్నప్పుడు, అంటే ఎన్నో ఏళ్లగా చేస్తున్నాము, ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఎక్స్పీరియన్స్ కి తగినటువంటి డిజిగ్నేషన్ కావచ్చు, ఉన్నత స్థానం కావచ్చు, ఆదాయం కావచ్చు లేనప్పుడు సౌరపాశ్వత హోమాన్ని జరిపించండి. రవిగ్రహ జపాన్ని చేయగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో ఉద్యోగ నిమిత్తము మంచి పరిణామాలు ఏర్పడతాయి. చేతికి సౌరపాశ్వత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. శ్రీఫలాలతో, గోమతి చక్రాలతో అమ్మవారిని పూజించండి. అనుకూలమైన ప్రభావం మొదలవుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. జనుల అండదండలు లభిస్తాయి. అధికారులతో మాత్రం అప్రమత్తంగా వ్యవహరించండి. మీరు కావాలనుకున్నటువంటి పత్రాలు కావచ్చు, డాక్యుమెంట్స్ మీద సంతకాలు కావచ్చు, లీజులు, లైసెన్సులు, రెన్యువల్స్ కు సంబంధించిన అంశాల పట్ల ఖచ్చితమైనటువంటి శ్రద్ధలు అవసరము. మీరు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ఒప్పందాలు కుదరకపోవచ్చు, సంతకాలు జరగకపోవచ్చు, కొన్ని ముఖ్యమైన కాగితాలు కోల్పోయే విధంగా పరిస్థితులు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో రవి శుక్రుల సంచారం అనుకూలమైన మార్పులకి కారణమవుతుంది. ఎంతకాలంగానో మొండికి పడున్నటువంటి అంశాలు ముడిపడతాయి. పునర్ప్రారంభించగలుగుతారు. కార్యానుకూలత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండండి. కొన్ని రకాలైనటువంటి చికాకులు, పకాకులు ఎప్పుడు ఉన్నప్పటికీ ఓపికతో, సంయమనంతో మనం సమాధానం చెప్పగలిగితే వస్తున్నటువంటి అనుమానాలు కావచ్చు, విమర్శలు కావచ్చు, మనం ఏ తావు ఇవ్వకుండా ఉంటాము. అవి పెరిగి పెద్దయి మనం విడబడేదాకా అవి చేరకుండా ఉంటాయి. చిన్న చిన్న గొడవలు, తగాదాలు వచ్చినప్పుడే అత్యంత శ్రద్ధ తీసుకొని అక్కడికక్కడ అవి పరిష్కరించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. అవతల వ్యక్తి ప్రవర్తన అంతే, ఆలోచన అంతే, మనం ఎంత చెప్పినా అంతే, ఏ మార్పు ఉండదు. కాబట్టి ఇప్పుడు సమాధానం చెప్తే మాత్రం ఏ ప్రయోజనం ఉంటుంది? ఎప్పుడు ఎలా ఉంటారో అలానే ఉంటారు. ఉంటే కలిసి ఉంటాం, లేకపోతే లేదు. కానీ ఈ రకమైనటువంటి ధోరణికి నేను ఇంకా ఎంకరేజ్ చేయలేను, నా ఓపిక నశించింది, ఈ రకమైన ఆలోచనలకు మాత్రం మీరు ఖచ్చితంగా దూరంగా ఉండండి. పెద్దల పర్యవేక్షణలో, పెద్దల సలహాలు తీసుకొని మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. తొందరపడి విడబడడం అన్న ఆలోచనలకు మాత్రం వెళ్ళవద్దు. దాని ద్వారా ఇరుపక్షాలకి ఉపయోగం ఉండదు. కుటుంబాలు చెల్లాచెదురవటం తప్పించి అందరూ బాధపడతారు. అప్రమత్తంగా ఉండి మంచి నిర్ణయం తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు
అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కొంతమందికి తెలియక, అవగాహన లేక మీ సహాయాన్ని ఆశించడం అనేది తరచుగా పరిణమిస్తుంది. వాళ్ళకి మీ అండదండల్ని, మీ సహాయాన్ని అందించగలుగుతారు. స్వల్పమైనటువంటి చికాకులు, అవస్థలు పడే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. స్థలాన్ని అమ్మివేసి ధనం చేతిలో పట్టుకోవాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. 10 పైసలు నష్టం వాటిల్లన్నప్పటికీ ఏమాత్రం ఇబ్బంది లేదు. మిగతా 90 పైసలు నేను దక్కించుకోగలిగితే అంతే చాలు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఏర్పడతాయి. మరికొంతకాలం ఉంటే మరింతగా రేట్లు పెరుగుతాయి, ఆదాయం బాగా వస్తుంది కదా. ఈ రకమైనటువంటి మధ్యవర్తుల మాటలు మీరు ఏకీభవించలేరు. ఈ రోజున వచ్చేదానికి నేను ఖచ్చితంగా అమ్మి తీరాల్సిందే అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడు వస్తాయంటారు, అవి వచ్చింది లేదు, పెట్టింది లేదు. గత కొంతకాలంగా ఇదిగో అదుగో అంటమే తప్పించి కొనేవాళ్ళు లేక, మంచి ధర ఆదాయం రాక సతమతం అవుతున్నాను. ఈ రోజున ఇంటి దాకా వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అన్న నేపథ్యంలో మీకు దృఢ సంకల్పం ఏర్పడుతుంది. మంచి ఆలోచనల్ని కలిగి ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. శుభకార్యాల నిమిత్తం ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా మారతాయి. నూతన పరిచయాల ద్వారా ముఖ్యమైన విషయాలను గ్రహించుకోగలుగుతారు. విద్యార్థులకు స్వల్పమైన ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాన్సంట్రేషన్ విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. ఎంత చదివినా గుర్తుండట్లేదు, రాసిన మార్కులు రావట్లేదు, ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా జాతకాన్ని పరిశీలించడం అనేది సూచించడమైనది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, నవగ్రహ స్తోత్ర పారాయణి క్రమం తప్పకుండా చెయ్యండి. అవకాశం ఉన్నవారు మాస శివరాత్రి రోజున శివాలయంలో అభిషేకాన్ని చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి మహాపాష్పద కంకణాన్ని ధరించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అందంతపు మాత్రపు ఫలితాలనే అందుకోగలుగుతారు. ఆఖరి నిమిషంలో వస్తుందన్న ఉద్యోగం రాక చేజారే విధంగా ఉంది. అప్రమత్తంగా వ్యవహరించండి. దూరపు బంధువుల ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా కొన్ని కార్యక్రమాలని పోస్ట్ పోన్ చేసుకోవడమే అన్ని విధాలుగా మంచిది అన్న విధంగా ఆలోచనలలో మార్పులు ఏర్పడతాయి. వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు కలిసొస్తాయి. గృహ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. కొత్త ఇంటికి మారాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. నేత్ర సంబంధిత వ్యాధులు, శిరోవేదన తప్పకపోవచ్చు. నూతన అభిప్రాయాలతో కొన్ని కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అయిన వాళ్ళు ఏకీభవించక ఇబ్బందికరమైన వాతావరణానికి, వాగ్వివాదాలకి కారణమవుతుంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలు కలిసొస్తాయి. నూతన పరిచయాలు, నూతన ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. రుణాలను చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అనుకున్న కార్యక్రమానికి అనుకున్న దానికన్నా 10 ఖర్చులు పెరగడము, కొన్ని అనివార్య కారణాల నిమిత్తం స్థలాలను తాకట్టుకు కానీ లేదా అమ్మివేయాలన్న ఆలోచనలకు కానీ ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. ఈ వారం విద్యార్థులకు నూతన విద్యాభ్యాసాలు అనుకూలంగా ఉంటాయి. పక్క వాళ్లతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు సంయమనంతో ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. అందరి పద్ధతులు, అందరి ఆలోచనలు ఒకే విధంగా ఉండవు కదా. కొంతమంది పక్క వాళ్ళని ప్రోత్సహించాలనుకుంటారు, కొంతమంది పక్క వాళ్ళని నిరుత్సాహపరచాలనుకుంటారు. ఈ రకమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన సెక్యూరిటీ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు అవసరము.
రకరకాల అలవాట్లకు కానీ, రకరకాల కొత్త ఆలోచనలు, స్నేహాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు. మీ వ్యక్తిగత భద్రత విషయము, ఆహార అలవాట్ల విషయాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేయాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్ర నామాలను పఠించండి. ఆరోగ్యం సహకరించిన వారు ఆదిత్య హృదయాన్ని చదివి సూర్య నమస్కారాలు చెయ్యండి. తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఉండి వృత్తిపరమైనటువంటి ఎదుగుదల లేనప్పుడు సౌరపాష్పత హోమాన్ని జరిపించి స్వామివారికి అభిషేకం జరిపించగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తిరీత్యా, ఆరోగ్యరీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు. చేతికి సౌరపాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టమూలిక తైలము, ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయండి. సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చేయాలనుకున్న పనులలో స్వల్పమైన ఆటంకాలు ఏర్పడటం, వెనుదిరిగి రావాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కార్యానుకూలత లోపిస్తుంది. కొంతమంది ఇచ్చే సలహాలు, సూచనలు మీకు ఉపయోగపడతాయో లేదో అన్న సందిగ్ధ స్థితిలో ఉండిపోతారు. ఏ నిర్ణయము తీసుకోలేని ఒక అయోమయపు పరిస్థితి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. నూతన కార్యక్రమాలకు సంబంధించిన ఆలోచనలు, చేయాలనుకున్న పనులలో కొద్దిపాటి ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని మాత్రమే అందుకోగలుగుతారు. ఏదో ఒక విధంగా కార్యక్రమాలను సంపూర్తి చేయాలి, మన మీదున్న బాధ్యతల్ని మనం దింపుకోవాలి అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల రీత్యా నూతన శుభకార్యాలకు సంబంధించి, ఇతరితర ఆలోచనలకు సంబంధించి, పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు, మంచి నిర్ణయాలు తీసుకోలేక కాస్తంత పెడదోవ పట్టే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. దూర ప్రాంత ప్రదేశాలకు వెళ్ళాలన్న ఆలోచనలు, స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. శత్రువర్గం వేస్తున్నటువంటి పన్నాగాలు, చర్యలను పసిగట్టగలుగుతారు. మీదైన శైలిలో ఏ విషయాలు బయట వాళ్ళకి తెలియకుండా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. నూతన బరువు బాధ్యతలు, కొన్ని కార్యక్రమాలను ప్రారంభించాలన్న విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. మీరు ఎంత కష్టపడ్డప్పటికీ సర్వసాధారణమైనటువంటి అంశము కొద్దిపాటి అపశృతులు చోటు చేసుకోవడము, మీద విమర్శలు మాత్రం తప్పకపోవచ్చు. ఇందులో వాస్తవాలను నిరూపించే ప్రయత్నం మాత్రం ఏమీ చేయనక్కర్లేదు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. వాళ్ళ దారి వాళ్ళది, మన దారి మనది. మన వరకు మనం ఉందాము. ఎవరు ఎలా మాట్లాడితే, ఎవరు ఎన్ని విమర్శలు చేస్తే మనకేమీలే అన్నలాగా మీ యొక్క ఆలోచన ఉంటుంది. కొన్ని విషయాల గురించి పూర్తి స్థాయిలో పట్టించుకోవడం మానేయాలన్న విధంగా ధైర్యానికి పోగు చేసుకుంటారు. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. ఇంటికి సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యల కోసం ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా రెండోసారి పరీక్ష రాయటం కానీ, లేదా ఇంకొక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే విధంగా పరిస్థితులు ఉంటాయి. నేను ఒక్కదాని కోసమే ప్రయత్నం చేస్తాను, అది వస్తుంది అన్న ఆత్మవిశ్వాసం ఉండటం అనేది ఖచ్చితంగా అవసరమైనటువంటి అంశమే. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగి అది చేయిజాడితే మన కుటుంబం రోడ్డు మీద పడకూడదు కదా. ఆ నిమిత్తం తగు జాగ్రత్తలు తీసుకోవటం, ప్లాన్ బి ఉంచుకోవడం అనేది ఖచ్చితంగా అనివార్యమైన అంశము. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి.
ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా గణపతి స్తోత్రంతో ప్రారంభించి, పెద్ద స్థాయి కార్యక్రమం అయితే గణపతి స్వామి వారికి పూజ జరిపించే ప్రారంభించండి. ఆటంకాలు ఏర్పడకుండా కార్యానుకూలత ఏర్పడుతుంది. తరచుగా మనస్పర్ధలు ఏర్పడి శత్రువులు విపరీతంగా పెరుగుతున్నట్లయితే, అనుకున్న కార్యక్రమాలలో పురోగతి లోపిస్తున్నట్లయితే మన్యుపాష్పత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించండి. ఆ బొట్టుని నుదుటన ధరించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి చేపట్టినటువంటి కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. ఉద్యోగంలో నిలకడ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి స్పష్టత ఏర్పడుతుంది. తదుపరి ప్రణాళికలు ఎలా ఉండాలి, ముందు జాగ్రత్త చర్యలు ఎలా తీసుకోవాలి అన్న విధంగా పరిస్థితులు ఉంటాయి. కొద్దిపాటి ధైర్యాన్ని పలువురికి కనబరచగలుగుతారు. మీకున్నటువంటి పేరుతో, మీకున్నటువంటి బలంతో కుటుంబాన్ని నిలబెట్టుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. శుభకార్యాలకు సంబంధించి మీరు చేయవలసినటువంటి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో చేయగలుగుతారు. బంధువులతో కలయికలు, క్రితం ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగించుకోవడానికి పరిష్కార మార్గంగా మీరు చేసే ప్రయత్నాలు, ప్రయోగాలు సఫలీకృతమవుతాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. పూర్తి స్థాయిలో పుట్టింటి పట్ల వ్యతిరేకత భావాన్ని కలిగి ఉంటారు. వాళ్ళకెంత చేసినా ఏమాత్రం విశ్వాసం లేదు, మన మీద జాలి దయ లేదు, నాకు ఈ రోజున అవసరం ఉంది, నా కాస్త సహాయం చేయకపోగా ఏదో ఒక మాటలు అనటం, నన్ను ఇబ్బందికి గురి చేయటం ఇది తరచుగా ఉన్నది. ఈ రకమైనటువంటి వాళ్ళతో మనం అసలు ఎందుకు కలిసి ఉండాలి, శాశ్వతంగా విడిపోతే సరిపోతుంది కదా అన్న రకంగా అడ్డుగోడల్ని కట్టుకునే విధంగా మనస్తాపానికి గురవుతారు. కొంతమంది పట్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకత భావాన్ని, అవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. కార్యానుకూలత కోసం స్నేహితులు, సహోద్యోగుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు లభిస్తాయి. ఒకానొక సందర్భంలో వాళ్ళ ద్వారా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకోగలుగుతారు. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. వీటి భద్రత విషయంలో కూడా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. దూర ప్రాంతాల నుండి ముఖ్యమైన సమాచారాన్ని వినగలుగుతారు. దీని గురించి పలువురితో చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన విద్యను అభ్యసించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. వ్యక్తిగత పురోగతి రీత్యా కొన్ని కోర్సుల్ని చేపట్టాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఆధారపడకుండా ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. శ్రీ దక్షిణామూర్తి దేవాలయంలో స్వామివారికి శక్తి కొలది ప్రసాదాన్ని నివేదించండి. తద్వారా ప్రయోజనకరమైన అంశాలు ఏర్పడతాయి. మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలర్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. ఎరుపు ఒత్తులతో, పసుపు ఒత్తులతో నిత్య దీపారాధన జరిపించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. భూ వివాదాలు, గృహ సంబంధమైన సమస్యలు మరింతగా పెరగటం అనేది మానసికంగా సతమతమయ్యే విధంగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో భవిష్యత్తుని ఊహించుకోలేక రకరకాలైనటువంటి ఆలోచనలతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి. దీనికి తగినటువంటి పరిష్కారాలను మనం వెనువెంటనే ఎంచుకోవాలి. పిల్లలు ఎదుగుతున్నారు. పిల్లల ముందర
మనకి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉండటం అనేది సమంజసం కాదు అన్న నేపథ్యంలో ఆలోచనలు మంచి స్ఫూర్తిని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వాహన సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. భూ లావాదేవీలు అనుకూలంగా మారతాయి. క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రపు పురోగతిని మాత్రమే అందుకోగలుగుతారు. చేయాలనుకున్న కార్యక్రమం ఒక తీరు విధానం దాన్ని చేయవలసినటువంటి విధంగా చేయలేక కొన్ని తప్పులు సరిదిద్దుకునే విధంగా మీ యొక్క ఆలోచనలు, ప్రణాళికలు, పద్ధతులు ఉంటాయి. బయట వాళ్ళు చెప్పిన మాటలు విని మనం పెడదోవ పట్టాము, కొన్ని తప్పడడుగులు వేశాము అన్న విధంగా పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వీటిని వెనువెంటనే గ్రహించి ఈ తప్పులు సరిదిద్దుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తారు. అదేం పెద్ద తప్పు విషయం కాదు, గొప్ప విషయము కాదు. కానీ ఆ తప్పుని సరిదిద్దుకోగలిగే వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని స్థిరాస్తుల్ని అమ్మి చేతిలో డబ్బులు పెట్టుకోవాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. నూతన విద్యాభ్యాసాల గురించి, పిల్లల పట్ల కొన్ని రకాలైనటువంటి అభిప్రాయాలను కనబరుస్తారు. వాళ్ళని ఆ దిశలో ప్రోత్సహించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మొదట చేసే ప్రయత్నం కన్నా రెండోసారి చేసే ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది. మంచి గుర్తింపు కలిగినటువంటి కళాశాలలో సీటు లభిస్తుంది. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. పర్టికులర్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నం చేసేవారు దానికోసమే కాలాన్ని వృధా చేయక అప్పటి వరకైనా ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు మాస శివరాత్రి రోజున శివాలయంలో అభిషేకం జరిపించి 5 ప్రదక్షిణాలు చెయ్యండి. తరచుగా ఆటంకాలు ఎదురవుతూ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఏర్పడుతున్నప్పుడు శ్రీ లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. మెడలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి డాలర్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ప్రత్యేకించి రాబోయే శ్రావణ మాసంలో మారేడు దళాలతో, మారేడు కాయతో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మీరు పూజ జరిపించగలిగితే విశేషమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలని అందుకోగలుగుతారు. ఎంత బిజీగా ఉన్న లైఫ్లో అయినా కూడా ఖచ్చితంగా రోజు ఒక 15 నిమిషాలు కేటాయించి ఏదో ఒక శ్లోకం, స్తోత్రం చదవగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఇది గ్రహించి మెలగండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. మీకెంతగానో ఇష్టమైనటువంటి వ్యక్తులకి కొన్ని పదవుల్ని కట్టబెట్టాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. సిఫార్సులు చేయడానికి, రికమెండేషన్లకి ఎంతగానో ఉత్సాహాన్ని కనబరుస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలలో అధికంగా ఖర్చు చేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. మీ తాహతకు మించి, మీ స్తోమతకు మించి కొంతమంది అడిగే విధంగా ఉండటము, ఆయా నేపథ్యంలో పలుమార్లు ఆలోచించుకొని ఏది ఏమైనప్పటికీ భుజానున్న బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాలి, మన పని మనం చేద్దాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. మీ వాళ్ళ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు లభిస్తాయి. మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. దూరపు బంధువుల నుండి కీలక సమాచారాన్ని అందుకోగలుగుతారు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా మీరు కొన్ని కార్యక్రమాలను మొదలు పెట్టాలనుకున్నట్లయితే అందులో తరచుగా ఆటంకాలు ఏర్పడటం, ఏదో ఒక విధమైనటువంటి ఇష్యూస్ ఏర్పడటం, తాత్కాలికంగా ఆ పనులు పోస్ట్ పోన్ చేసుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని
దక్కించుకోగలుగుతారు. ఉద్యోగం లేక ఉద్యోగం కోల్పోయి అవస్థపడుతున్న వారికి రాబోయే రోజుల్లో వచ్చే ఉద్యోగాలలో కూడా అపశృతులు ఎదురవ్వడము, అనుకున్న స్థాయిలో అనుకున్న విధంగా ఉద్యోగాలు దక్కక చేజారిపోతున్నటువంటి అంశాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. లివర్కి సంబంధించి, యూరినరీ బ్లాడర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మరింతగా పెరగడము చికాకు కలిగించే అంశంగా మారుతుంది. స్వల్పమైనటువంటి అనారోగ్యం నుంచి దీర్ఘకాలిక అనారోగ్యాలకి వాటిల్లే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. నూతన శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు ముడిపడతాయి. అనుకున్న విధి విధానంగా ఒకానొక కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. సంపూర్ణ ఘనంగా చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. పలువురితో పరిచయాలు పెంచుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. బంధువులతో కలయిక ఏర్పడుతుంది. విందు వినోద కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఆసక్తి కనబరుస్తారు. ఈవెంట్ మేనేజర్లకి, డెకరేషన్ వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అడ్వాన్సులు తీసుకొని కానీ ఏ ఆర్డర్ని భుజానికి ఎత్తుకోవద్దు. మనకెంతో తెలిసిన వాళ్లే, నమ్మకస్తులే, రెగ్యులర్ కస్టమర్స్ అయినప్పటికీ కూడా వ్యాపారం వ్యాపారమే, స్నేహం స్నేహమే. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం విద్యార్థులకు స్వల్పమైన ఆలోచనలలో మార్పులు ఏర్పడతాయి. వెళ్ళిన చోట చదవలేకపోతున్నామేమో, మనం నెగ్గలేమేమో అన్న అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. ఈ విషయాల గురించి ఇంట్లో వారితో మాత్రమే చర్చించండి. వాళ్ళ పూర్వకంగా మీరు ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. బయటకు వెళ్ళి మనం నెగ్గితేనే కదా ప్రపంచంలో మనం నెగ్గగలిగేది. కేవలంగా కాలేజీకో హాస్టల్కు వెళ్ళటానికే మనం ఎంతగానో ఆలోచించి భయపడి ఇంటికి వెనుదిరిగితే రేపొద్దున మనం బయటికి వెళ్ళి ఎలా బతకగలుగుతాము? ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా మనం నేర్చుకోవడానికి, మనం ఎదగటానికి అన్నట్టుగా దాన్ని ఆ విధంగా మలిచి మీ యొక్క జీవితంలో ముందడుగు వేయండి. అన్ని విధాలుగా బాగుంటుంది. రొటీన్ లైఫ్లో ఎదుగుదల ఉండదు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు కాలభైరవుడి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. రాబోయే శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆర్థికంగా పురోగతి లేని వారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అనే కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ పసుపు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. గుగ్గిలం పొడితో ధూపం వేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే దక్కించుకోగలుగుతారు. చేస్తున్న పనులు తరచుగా మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. విందు వినోద కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. వినోదభరితమైనటువంటి అంటే ఫంక్షన్లు కావచ్చు, పార్టీలు కావచ్చు, బయట వెకేషన్లకు సంబంధించిన ఆలోచనలు కావచ్చు ముడిపడతాయి. మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. స్ట్రెస్ రిలీఫ్ కోసం కుటుంబంతో గడపాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. వర్క్ ప్రెజర్తోనే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కుటుంబంతో ఏకాంతంగా గడపాలి అన్న రకమైనటువంటి ఆలోచనలు ముడిపడతాయి. స్త్రీ సంతానం పట్ల మక్కువ కనబరుస్తారు. వాళ్ళకు కావలసినటువంటివి ఏర్పాటు చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. కొంతమంది ఈ విషయాన్ని వ్యతిరేకించినప్పటికీ మీ ఆలోచనలలో మాత్రం ఏ మార్పు ఉండదు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త కార్యక్రమాలను మొదలు పెట్టాలన్న ఆలోచనలు పోస్ట్ పోన్లో ఉంటాయి. తరచూ టెక్నికల్ ఇష్యూస్ రావటం, ఒక పని చేయవలసిన పరిస్థితుల్లో మరొక పని చేయవలసినటువంటి విధంగా తారుమారయ్యే అంశాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఏ విషయంలో అయినా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపాటుతనం తగదు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మీదైన శైలిలో మీరు వ్యవహరించగలుగుతారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో, డబ్బుల విషయంలో
అత్యంత జాగ్రత్తగా ఉండటం అనేది గమనించుకోదగిన విషయము. తరచూ మర్చిపోవడము, ఇంపార్టెంట్ అంశాలని, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని మర్చిపోవడము, అవి చేజారే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి. గృహ నిర్మాణ ఆలోచనలు తాత్కాలికంగా పోస్ట్ పోన్ దిశలో ఉంటాయి. కొన్ని చేయాలనుకున్నప్పటికీ చేయలేనటువంటి విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మీ ఫోకస్, కాన్సన్ట్రేషను చదువుల మీద మాత్రమే ఉంచండి. అన్నీ తెలుసుకోవాలి కదా, సోషల్ సర్కిల్ ఉండాలి, రకరకాల ఆలోచనలు, ఇతర విషయాల గురించి, మనకు అక్కర్లేనటువంటి అంశాల గురించి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. మీకు సంబంధం లేని ఒక విషయంలో బలంగా ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. ఆ ప్రమాదం పొంచుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని, ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా చదవండి. మంచి ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నప్పుడు, చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం లేనప్పుడు రవిగ్రహ అనుగ్రహం కోసం జపం చేయించి, స్వామివారికి అభిషేకం జరిపించి, సౌరపాష్పత హోమాన్ని జరిపించండి. మీరు అనుకున్న విధంగా మంచి ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. చేతికి సౌరపాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఎరుపు రంగు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ప్రత్యేకించి రాహుకాల సమయంలో శుక్రవారము, ఆదివారము అమ్మవారికి దీపారాధన చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే దక్కించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో, ఆదాయ వ్యయాల విషయంలో అత్యంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశాలు తరచుగా ఏర్పడుతూ ఉంటాయి. ఏ విషయంలో అయినా మనకి ఏదైనా నెగిటివిటీ ఉంది, అక్కడ పరిస్థితులు బాలేదు, ఈ రకమైనటువంటి ప్రభావంగా ఉంది, మనం ముందడుగు వేయటం కరెక్ట్ కాదు అన్న విధంగా మీకు సూచనలు కానీ సలహాలు కానీ ఎవరైనా ఇస్తే ఖచ్చితంగా అవి విని పాటించే ప్రయత్నం చెయ్యండి. మానసిక ఆందోళన మరింతగా పెరుగుతుంది. శారీరకంగాను మానసికంగాను తరచూ అలసటకు గురవుతారు. నేత్ర వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది. ఆయా ప్రమాదాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆ చికిత్స నిమిత్తం వైద్య ఖర్చులు మరింతగా పెరగటము మీరు మొయ్యలేనటువంటి భారంగా పరిణమిస్తుంది. కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. అయిన వాళ్ళ సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే మీకు అందుతాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రం ఫలితాలనే అందుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తం ఎంతగానో శ్రమించడము, కష్టపడటము, ఉన్న సరుకును అమ్మితే చాలు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. ఈ వ్యాపారం అనేది రొటేషన్లో ఉంటే ఆదాయం దానంతట అదే వస్తుంది. 10 మంది ఒకే వ్యాపారం చేస్తున్నాము, రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లు, సరుకు అమ్ముడుపోక చాలా కాలం అవుతోంది, నష్టాలలో పూడుకుపోతున్నాము అన్న నేపథ్యంలో మరింతగా భాగోద్వేగాలకి, ఆందోళనకి గురయ్యే అంశాలే ఎక్కువగా ఉంటాయి. వాణిజ్య ప్రకటనల ద్వారా ఉపయోగం ఉంటుందేమో, ఒకసారి ప్రయత్నించి చూడండి. కొన్ని అంశాల పట్ల మనకు అవగాహన లేక, మనం ఒక రిస్క్ తీసుకోలేక సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉన్నప్పుడు, ప్రత్యేకించి శని యొక్క వక్రగతి ఏర్పడినప్పుడు మళ్ళీ పునరాలోచన చేయడము, మళ్ళీ దాని గురించి ఏదైనా కొత్తగా ఆలోచించడము, కొత్తగా అందులో ఏదైనా చేయగలుగుతామేమో అన్న ఆలోచనలకి ఈ యొక్క సమయం సందర్భం ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటిని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోగలిగితే క్రితం చేసినటువంటి తప్పుల్ని ఈ రోజున సరిదిద్దుకోగలుగుతారు. రాబోయే రోజుల్లో మంచి మార్పులు వస్తాయి. మంచి ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలైనా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఎక్కడో ఏదో తప్పు జరిగింది
అర్ధాంతరంగా ఇల్లు ఆగిపోయింది, ఎంత ప్రయత్నించినా కట్టలేకపోతున్నాము. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనకెందుకు ఇలా జరుగుతోందన్నది ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఆలోచనలు అనేవి తిరిగి ప్రారంభించగలిగితే అన్నీ మళ్ళీ సెట్ అవుతాయి. యథాతథంగా మళ్ళీ పనులు ప్రారంభం అవుతాయి. గృహ నిర్మాణ ఆలోచనల విషయంలో 10 మార్లు ఆలోచించడం అనేది సూచించదగిన విషయము. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఆహార పానీయాల పట్ల ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరము. లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్తో బాధపడే అంశాలు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఖచ్చితంగా పఠించండి. మతిమరుపు ఉంటుంది, ఎంత చదివినా బుర్రకెక్కనటువంటి విధంగా పరిస్థితి ఉంటుంది. ఈ విషయం సాధారణమే. అందుకనే దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవమని చెప్పాను. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. ప్రత్యేకించి వ్యాపార స్థలాలలో పురోగతి లేక ఆదాయం రానప్పుడు ప్రతి మంగళవారము, శుక్రవారము, ఆదివారము శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని 3 సార్లు కానీ 5 సార్లు కానీ క్రమం తప్పకుండా చదవండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ దైవికం పొడి, అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోయి జనాకర్షణ ఏర్పడుతుంది. మంచి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. రాబోయే శ్రావణ మాసంలో అవకాశం ఉన్నవారు శ్రీ లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. ఏవైతే రుణ బాధలు ఉన్నాయో, ఆర్థిక కష్టాలు ఉన్నాయో అందులో నుంచి బయటపడడానికి ఈ పాశుపత హోమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రత్యక్షంగా చేసుకోగలిగితే ఫలితాలు బాగుంటాయి. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. చేదోడు వాదోడుగా కొంతమంది ఉంటారని ఆశిస్తారు, కానీ వారు ఆఖరి నిమిషంలో మాత్రం మీకు కనిపించరు. చేయాలనుకున్న కార్యక్రమాలు ఏకాకిగానే చేయగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను నిరుత్సాహం ఆవహించే విధంగా పరిస్థితులు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. నూతన కార్యక్రమాల పట్ల మంచి ఇష్టతను కనబరుస్తారు. జీవితంలో పురోగతి లేదు, ఏదో ఒక రిస్క్ తీసుకుందాము, ఏదో ఒక ప్రయత్నం చేస్తేనే కదా మనకేదైనా లభిస్తుంది అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. తద్వారా స్వల్పమైన పురోగతిని దక్కించుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడటం, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటప్పుడు, చర్చల్లో ఉన్నప్పుడు సంయమనంతో నిరీక్షించండి. కొన్ని అయిష్టతలు అనేవి బయటపడడం సర్వసాధారణమైనటువంటి అంశము. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మన ఆలోచనలు ఒకలాగా ఉంటాయి, మన దగ్గర లేనప్పుడు మరొకలాగా ఉంటుంది. ఇది సర్వసాధారణమైనటువంటి అంశమే. ఈ నేపథ్యంలో ఎన్నో ఒపీనియన్స్ మారుతాయి, ఎన్నో రకాల కాంట్రవర్సీస్ అనేవి ఏర్పడతాయి. ఎప్పుడు మనిషి ఒకటేలాగా ఉండరు కదా. ఇది గ్రహించండి. తొందరపాటు నిర్ణయాలతో మాత్రం జీవితాలను రోడ్డుకి ఎక్కించద్దు. అప్రమత్తంగా ఉండండి. వ్యాపార నిమిత్తం కొన్ని అంశాలు, ఆలోచనలు దృష్టిలో ఉంటాయి. కొంతమంది మిమ్మల్ని మోసం చేస్తున్నారన్న విధంగా మీకు బలమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. వీటిని నిరూపించడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు ఉపకరిస్తాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. ఈ రాశ్యాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో కుజుడి యొక్క కలయికతో, సప్తమ స్థానంలో కేతువు, తరచూ కడుపు నొప్పి రావడం, ఇండైజేషన్కి సంబంధించినటువంటి విధంగా ఆరోగ్య విషయాలు ఉంటాయి. ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడు ఉండేదే కదా,
ఈ వాతావరణంలో సర్వసాధారణమే కదా, నేనెందుకు శ్రద్ధ పెట్టాలి అన్న ఈ నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. ఒకటికి రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్యంగా ఉన్నామని ఖరారు చేసుకోగలిగితే అన్ని విధాలుగా మంచిది. వైద్యుణ్ణి సంప్రదించండి. కేవలం వైద్యులు ఇచ్చినటువంటి మందులను మాత్రమే తీసుకోండి. సొంత వైద్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు ఒత్తిడి కలగజేస్తాయి. అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడటం, వాళ్ళు కొన్ని అంశాలకి ఏకీభవించక సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. సాధ్యమైనంత వరకు మీరు చేస్తున్నటువంటి పనులు కానీ చర్యలు కానీ ఎవరికి అర్థం కాక విపరీత ధోరణికి కారణమవుతాయి. మిస్కమ్యూనికేషన్ కాకుండా అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కావచ్చు, నోటిఫికేషన్స్ కావచ్చు, ఎగ్జామ్స్కి సంబంధించిన డేట్స్ కావచ్చు, తరచుగా మారటము చికాకు కలిగించే అంశంగా మారుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే రాబోయే శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆర్థికంగా పురోగతిని సాధించగలుగుతారు. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. వ్యాపార ప్రదేశాలలో ప్రత్యేకించి స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని ఉంచి స్వామివారి అష్టోత్తరాన్ని ప్రతిరోజు చదవండి. లక్ష్మీ భైరవుడి యొక్క స్తోత్రం చదవగలిగితేనే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. శనేశ్వరుడి యొక్క ప్రభావం ఉన్నప్పుడు భైరవుడి యొక్క అనుగ్రహం లభిస్తేనే మనకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.